అసలు ఈ కల్తీ తిండికి విరుగుడు లేదా? ఈ ఫేక్ రొట్టెన్ ఫుడ్ తింటే మన పరిస్థితి ఏంటి? ఈ విషయంలో అసలు డాక్టర్లు ఏమంటున్నారు చూద్దాం. ఫస్ట్గా మన ఆ కల్తీ ఆహారం పొట్టలోకి వెళ్ళి పొట్టలో ఉన్న ఒక డైజెస్టివ్ లైనింగ్ అనే దాన్ని అటాక్ చేస్తూ ఉంటుంది. దానివల్ల రకరకాల విధాలుగా పేషెంట్లు వస్తుంటారు మన దగ్గరికి. మొదటగా వాంతులు రావడం కానీ, వాంతులు వస్తున్న సెన్సేషన్తో కానీ, లేదంటే పొట్ట నొప్పి కానీ, లేదంటే లూజ్ మోషన్స్ కానీ, ఇవి చాలా కామన్గా చూస్తూ ఉంటాం. ఇవి ఇమ్మీడియట్గా మనం జాగ్రత్తలు తీసుకుంటే తొందరగా నయమవుతుంది. లేదంటే చాలామంది మోషన్సే కదా, లేదంటే వాంతులే కదా చాలా డిలే చేస్తుంటారు. దాంతో డీహైడ్రేషన్లోకి వెళ్ళి ఆ డీహైడ్రేషన్ తర్వాత కిడ్నీలు ఫెయిల్ అవ్వడం, లివర్లు ఫెయిల్ అవ్వడంతో మనం కామన్గా చూస్తుంటాం. ఈ మధ్యన మనం చాలా వింటూ ఉంటున్నాం ఫుడ్ పాయిజనింగ్, అంటే ఫుడ్ బార్న్ ఇన్ఫెక్షన్స్ అనమాట. ఫుడ్ పాయిజనింగ్ అనేది ఏంటంటే సరిగ్గా స్టోరేజ్ అనేది సరిగ్గా లేకపోవడం కానీ, లేదంటే చేతులు సరిగ్గా కడుక్కోకుండా మైక్రో ఆర్గానిజం, బ్యాక్టీరియాలు కానీ, వైరస్లు కానీ మనం చేసే ఫుడ్లో కలుస్తున్నప్పుడు కానీ ఇవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అది జనరల్గా స్ట్రీట్ ఫుడ్లో ఎందుకు జరుగుతుందంటే కనుక అది ఇట్స్ ఇన్ ద ఓపెన్ ఎయిర్. మనం ఈగలు కానీ, లేదంటే పక్కనున్న వాటర్ కానీ సరిగ్గా లేకపోతే మనం ఆహారంలో కూడా ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంటుంది. రీయూజ్డ్ ఆయిల్ ఒకటి, కల్తీ ఆయిల్ ఒకటి. కల్తీ ఆయిల్లో ఏమవుతుందంటే మనకు స్టోరేజ్ సరిగ్గా లేనప్పుడు దానిలో క్రిములు, బ్యాక్టీరియాలు, వైరస్లు ఎక్కువగా గ్రో అయ్యే అవకాశాలు ఉంటుంది. ఆ స్టోరేజ్ సరిగ్గా లేనప్పుడు ఈ వైరస్ మళ్ళీ మన ఆహారంలో కలిసి ఇండైరెక్ట్గా ఫుడ్ పాయిజనింగ్ కాజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది.